హరే కృష్ణ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదములవాడ వడ్డీ మాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందనే నమః. భూదేవి ఆదివర స్వామి గోవింద గోవింద. వెంకటాచల పుష్కరణి గోవింద గోవింద. అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం వరదం సర్వోపం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్ర నరసింహ స్వామి శాంతమూర్తి ఆ లక్ష్మీ నరసింహ స్వామి అహోబిలలో కూర్చొని ఉన్నాడండి. నవ నరసింహులు అహోబిల క్షేత్రంలో ఉన్నారు. అద్భుతమైన ఆ యొక్క నల్లమల అడవుల్లో ఉన్న శేషాచల కొండల్లో ఉన్న ఆ వెంకటేశ్వరుడైన కృష్ణ పరమాత్ముడు ఆదిశేషుడి యొక్క శిరస్సు మీద నిలబడి ఉన్నాడు. నడుమ మీద అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి నిలబడి కూర్చొని ఉన్నాడు. మరి ద్వాపకారంలో శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నాడు. అందుకే శేషాచల కొండలు ఇవన్నీ అటువంటివన్నీ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఆ కృష్ణ పరమాత్ముడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు మనకి. అందుకే శ్రీశైలవాస, శ్రీశైలంలో ఉండేది ఆయనే, శ్రీశైల శేషాచలంలో ఉండేది ఆయనే, ఆ హోమయంలో నడువులో ఉండేది ఆయనే. ఆ కృష్ణ పరమాత్ముడే. కృష్ణుడు అనుకుంటే ఆనందం, కృష్ణ అనుకుంటే ఆనందం, ఆనందమయం. కోసల దేశాల అయోధ్య నివాస దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభు ధర్మమూర్తి ధర్మ పరిపాలన చేసినాడు. ఈ భూమంతా ప్రక్షాళన చేసినాడు రామచంద్రమూర్తిగా వచ్చి. ఒక పాదములతో ప్రక్షాళన చేసినాడు భూమి. ఆ పాదుకలు లేకుండా తిరిగిన రామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వారు గోవింద గోవింద. అటువంటి భగవంతుడు ఇక్కడ ఈ భూమి మీద మనకు అవతరించాడు. శ్రీ అన్నవరపు రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. వీర వెంకట సత్యనారాయణ వీరుడు. వెంకట పాపంలో పాపుట్టేవాడు, 7 కొండల మీద ఉండేవాడు, సత్యమైన వాడు. రత్నగిరి కొండ మీద అన్నవరం ఉన్నాడు నారాయణుడు. అందుకే అన్నవరంలో తులసీ దళములతో నారాయణుడికి పూజ, మారేడు దళములతో శివుడికి పూజ. ఒకే పీఠం మీద ఇటు నారాయణుడు ఇటు పరమేశ్వరుడు ఎక్కడా లేదు ఈ భూమి మీద. అందుకే అన్నవరపు రమా వీర వెంకట సత్యనారాయణ. కష్టం వస్తే నా పేరు తెలుసుకో, సుఖం వస్తే నా పేరు తెలుసుకో, నేను తీర్చేస్తాను. నీ కష్టాలు సుఖాలు పెద్ద ఇదాయండి నాకు అన్నాడు భగవంతుడు. నన్ను తలుచుకుంటే చాలు, నువ్వేం తలుచుకోవటంలే, నువ్వేదో తలుచుకోవటంలే, నన్ను ఎప్పుడు తలుచుకో. ఇవన్నీ తీసేసేవాడినే. నాకు సాధ్యం కానిది జగత్తులో ఇంకొకటి లేదు అర్జున. నేనేమైనా చేస్తాను, ఏమైనా చేసావు నేను ఒక్కడిని. అటువంటిది ఆ భగవంతుడి నామం. అటువంటి భగవంతుడు ఒక్కసారి ఎక్కడెక్కడున్నాడో భగవంతుని మనం తలుచుకుంటే చాలని. దుర్గా, కాళీ, భద్ర, విజయ, నారాయణ, ఈశాన, కుముద, చండిక, రాజరాజేశ్వరి, అంబిక, మాయా, ఈశాన, వైష్ణవీదేవి, శారదాదేవి 14 నామాలు ఇచ్చాడు కృష్ణ పరమాత్ముడు. ఆ యొక్క దుర్గామాత ఎవరి 14 నామాలు ఉచ్చరిస్తున్నారో వాళ్ళందరినీ రక్షణ చేస్తామని ఆ కృష్ణ పరమాత్మ జైల్లో ఇచ్చాడు స్వామి. సామాన్యమైన కథని అర్థం చేసుకునే దాంట్లో ఉంది కృష్ణ పరమాత్ముడిని. అర్థం కాక
పట్టుకోవాలంటే అంతంత మాత్రం నన్ను పట్టుకోలేదు అవుతున్నా, నా భక్తులే నా దగ్గరికి వస్తారు. పొరవాళ్ళంతా రారు. పూర్వపాలు పెట్టినట్టు పట్టాడు వస్తారంట, గట్టి గింజలు మాత్రమే వస్తాయి. భక్తులైన వారు మాత్రమే భక్తులే నిల్చుకుంటారు. ఆయన పొట్టంతా పోయి గట్టి నిల్చుంటుంది. ఆయన నేను వచ్చాకని చెప్పాడు రోజు. పరమాత్ముడు వచ్చారికి పొట్టంతా పోతుందంట, గట్టి మాత్రమే నిలబడుతుందంట. దీపారాధనలో భక్తులు ఎలా నిలబడి ఉంటాయో అలా నిలబడి ఉంటారంట భక్తులు. అలా భగవంతుని ఆ నామస్మరణ చేసిన వారు మాత్రమే ఈ భూమి మీద భగవంతుడు చూసేదానికి అలాంటి ఉంటారంట. పలికినది భాగవతమట, పలికించని వాడు రామభద్రుండట, నే పలికిన మవహరమగునట, పలికిన బెరుందుగాద పలుకగనేలా. నా వెనకాల నుండి పలికించేవాడు రామభద్రుడా, నేను కొన్ని కోట్ల జన్మములు పొందిన పాపములు పోగొట్టుకునే దానికి ఆలోచించుడు నా చేత ఈ భాగవతాన్ని పలికిస్తున్నాడా? వేరే ఎందుకు పలకాలి? ఆ భగవతాన్ని పలుకుతాన్ని ఆ బొమ్మిల పునరామర్చుడు రామచంద్రుడు పలికించి భగవతాన్ని పలికిస్తున్నాడు. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ యొక్క పరాశర మహర్షికి సత్యవతి మహాపతి వరకు జన్మించిన వాడే వ్యాసరూపాయ. వ్యాసరూపాయ విష్ణువాయ, విష్ణురూపాయ వ్యాస, కృష్ణ ద్వైపాయనులాయ. అటువంటి వ్యాస పరమాత్ముడికి ఈ భగవతాన్ని రచించిన ఆ వ్యాసునికి ఒకసారి నమస్కారం చేసుకోవడం. కృష్ణం వందే జగద్గురు. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారము అంటే భగవంతుడు పరిపూర్ణంగా వచ్చాడు ఇక్కడ. పుట్టడం, అన్ని చేయడం, చిన్నప్పటి నుంచి ఏమేమి చేయాలో అన్ని చేసి శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎన్ని శరీరాలు ఉన్నాయో భగవంతుని కోసం అలా ఎలా చేయాలో అదే పరిపూర్ణమైన అవతారము. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం. జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఆ జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కరిస్తే నా అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రచిస్తారు. కృష్ణుని నమ్ముకున్న వారికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అనేది ఉండదండి. ఆయనే గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడే మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి పరిపూర్ణమైన కృష్ణావతారము సంబంధించిన ఈ విశేషాలన్నీ భాగవతంలోనే ఉంటాయండి. అటువంటి భాగవత కథను మనం విన్నా చాలండి. ఆ కృష్ణ పరమాత్మలో భావనవాడు దుర్గామాత వచ్చింది ఈరోజు తీటిని అమ్మవారు. ఎందుకంటే ఆ విజయవాడంలో పొంగి ప్రవహిస్తుంది కదా దుర్గామాత. అది సామాన్యురాలు కాదు కదా. బ్రహ్మంగా చెప్పాడు కాలజ్ఞానంలో కృష్ణానది పొంగి పెద్దవాడ కనత దుర్గమ్మ ముక్కు పోకునంది అన్నాడు బ్రహ్మంగా. ఇప్పుడే చాలా టైం ఉందండి. అది అలా చూపిస్తున్నాడు. ఇప్పుడు అలా ఒక్కసారి అలా అంటాడు, భయపడతాం, మళ్ళీ వెనక తీసుకోవాలి. ఇలా జరుగుతూనే ఉంటాయంట. చాలా టైం ఉంది, అది సామాన్యంగా కాదు. అందుకోసం దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, గోద, చరిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక నీకు 14 నామాలు ఇస్తున్నాను. దుర్గా ఎక్కడెక్కడ దేశంలో ఈ 14 నామాలు ఉచ్చరిస్తున్నావు వాళ్ళందరినీ రక్ష చేస్తావు అన్నాడే కానీ రక్ష చేయమని చెప్పలా, చేస్తావని ఆత్మ పాస్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ. మహాప్రసాదం ప్రభు అని అనగా అది అనగా హిస్టరీ మహాప్రసాదం అనేది. అటువంటి అమ్మవారి పేర్లు చదువుకున్నా కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని. నిన్న మనం ఈ యొక్క అగాసురుడి గురించి చదువుకున్నాం. అగాసురుడు అంటే పాపం అనేది అది మనల్ని రమ్మని చేయమందండి. పాపం ఎప్పుడు కూడా నువ్వు రా పాపం చేద్దురా, నేను పాపం పోవాలని తీసుకోవాలి ఎప్పుడు అన్నది. నోరు తెచ్చుకోవడం పాపం ఎప్పుడు. అదే అగాసురుడు అయితే నోరు తెచ్చుకోనున్నాడు. దాంట్లో మనమే వెళ్ళిపోతున్నాం పాపం చేసేదాన్ని. అంతేగాని పాపము రా నేను చేస్తున్నాను ఎప్పుడు అందులో నేనే నోట్లోకి వెళ్ళి పాపం చేసుకున్నాను. అందుకోసం పాపం అనేది నేను చేస్తున్నాను, పాపానికి ఏం సంబంధం లేదు. ఆ విధంగా అగాసురుడు అలా పడుకోనున్నాడు. వీళ్ళందరూ మనకి వెళ్ళారు. మనం వెళ్తాం పాపంలోకానికి, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎందుకు ఏమన్నారు? కృష్ణుడు మా యొక్క ఉన్నాడు, మాకు భయం ఏంటి? ఈ
పాప పుణ్యములు నాకు అసలు తెలియదు, ఇవన్నీ ఏంటో మాకు తెలియదు, మేము వెళ్ళిపోతాం, మాకేంటి భయం అని వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు ఎంత ఉన్నాడు అనే దాంట్లో వాడు పాపము పుణ్యము ఎన్ని తెలియదు వాళ్ళకి. మాకు ఎంత కృష్ణుడు ఉన్నాడు, మాకు భయం లేదు అనే దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి కృష్ణ పరమాత్మ వాళ్ళని రక్షించాడు. అది కనుక మనం తెలుసుకోవాల్సింది కూడా పాపానికి సంబంధం లేదు. నేనే పాపం చేసుకుంటున్నాను, ఆ దాని మీద పాపాన్ని అంతా నేను తెచ్చుకుంటున్నాను. దాన్ని చెప్తున్నాడు భగవంతుడు. అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం. ఈ రెండు ఎప్పుడు వస్తూ ఉంటాయి. మంచి వారికి ఎప్పుడు కూడా చక్కటి మరణం వస్తూనే ఉంటుంది. తర్వాత పాపం చేసిన వారికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయని చెప్తున్నాడు భగవంతుడు. సరే, దాని గురించి వదిలేయడం కనుక పాప పుణ్యములు అనేది మనమే తెచ్చుకుంటున్నాము, అది ఆలోచన చేయమంటున్నాడు భగవంతుడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అలా దాంట్లో నుంచి బయటకు వస్తారు, రక్షిస్తున్నారు భగవంతుడు. సరే, భగవంతుడు రక్షించినంత మాత్రాన అంత లేనైపోవాలి. లేనంతతో క్రోధైన స్వామి ఏం చేశాడంటే లీలని బ్రహ్మ గోవత్సములను గోపబాలును అంతర్ధానం చేయగా, బ్రహ్మదేవుడు గోవత్సములను గోవులని అన్నింటినీ కూడా అంతర్ధానం చేసేసాడు. ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టేశాడండి. ఇక్కడ శుకుడు పరీక్షిత్ మహారాజుకి ఈ కథ చెప్తూ మెరుగు పెట్టాడండి. మెరుగు పెడుతూ దీనిని కౌమార పౌగండ లీల అంటారు. కౌమారము పౌగండ లీల, ఈ రెండు ఇది చాలా చిత్రమైన ఎవరు చేయలేని లీల చేశాడు భగవంతుడు. ఎటువంటి లీల చూడండి. దేవినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం చదా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముఖ్యతి. ఈ దేహమందు బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనం, ఈ మూడు వస్తాయి. తర్వాత ముసలితనం నాలుగు వస్తుంది, పడిపోతూ ఉంటారు. అది కౌమారము పౌగండ లీల, అంటే 5వ సంవత్సరంలో దాన్ని అంటారు. మొదట 5 ఏళ్ల వయసుని కౌమారము అంటారు, తర్వాత 5 ఏళ్లను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారంలో జరిగినది పౌగండము ఎలా చెప్పారు? ఏ పిల్లలు? ఈ బ్రహ్మదేవుడు దాచిపెట్టిన పిల్లలందరికీ కథ వారి 5వ ఏట జరిగింది. ఈ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికీ ఆ మరణించిన అగాసురుడి శరీరం పూర్తిగా ఎండిపోయి పిల్లలు ఆడుకునే గుహలా అయిపోయింది. అయితే అంతా ఎండిపోయింది, దుర్వాసన కూడా లేదు. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. అయితే అందుకని ఈ లీలను శుకుడు కౌమార పౌగండ లీల. 5 ఏళ్ళు 1 సంవత్సరం గడిచిపోయింది, కానీ మళ్ళీ 5 ఏళ్ళగానే ఉన్నారు. ఈ భగవంతుడే చేయగలిగింది. ఏదైనా మనం చేయలేదు. మనకేం తెలుసు? మన ఇంట్లో సంసారాన్ని నేను చేసుకోలేదు, నేను ఉద్ధరించలేదు. దీన్ని ఏం చేయగలుగుతాం? మనమేమో అసలు చేసేదాన్ని. అది భగవంతుడు చేయగలిగింది. 1 సంవత్సరం దాచిపెట్టాడని బ్రహ్మదేవుడు అని చెప్తున్నాడు. అందుకని లేదని కౌమారం పౌగండ లేదని సుఖ బ్రహ్మ పరీక్షిత్తు చెప్తున్నాడు. అందుకు పరీక్షిత్తు ఏమో చాలా ఆశ్చర్యంగా ఉందండి. కౌమారంలో జరిగిన విషయాన్ని పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకిది దయచేసి ఈ కథను వివరంగా చెప్పవలసినది సుఖ బ్రహ్మని పరీక్ష అడుగుతున్నాడు. చాలా ఆర్తిగా ఉంది, నాకు చెప్పబోయా అంటున్నాడు. ఆర్తిగలైన శిష్యుడు గురువుకు ఉత్సాహంగా ఉంటుందండి. స్కూల్లో కూడా ఆర్తిగా క్వశ్చన్లు అడిగాడు గురువు గారిని తెలియకపోతే చాలా పడిపోతారు. కొంతమంది తెప్పించారు, కొంతమంది ఉత్సాహ పదార్థం అడుగుతారంటారు. కానీ అలాంటి గురువులు చాలా ఉత్సాహంగా అడుగుతారండి. ఒకతను నాకు బాగా తెలుసండి, నా క్లాస్మేట్ నాగేంద్రనాథ్ రెడ్డి గారిని మా నెల్లూరు జిల్లా పరిపూర్ణ ఆయన 100 మార్క్స్ మంచి ఉన్నాడు. బ్రహ్మాండ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన కోయంబత్తూరు చెప్పేట మాట్లాడాడు. ఆయన మాస్టర్ గారు లెక్కలు తప్పేస్తే సుబ్బారాజు గారు ఆయన పేరు ఆయన తప్పేశాడు. కాంపోజిట్ మ్యాథ్స్ 10th క్లాస్లో లేచాడు. వెంటనే లేచి, సార్ అది తప్పు ఉంది సార్, కొద్దిగా సరి చేయాలి సార్ అన్నాడు. చూశాడు మాస్టర్ గారు, ఓకే
కూర్చో వేసామని ఏదో ఒకటి వేసాడు, ఏం లేదు అదే ఇంటికి వెళ్ళాడు. తర్వాత పిలిచి అందరిలో చెప్పకూడదునైనా అలా చెప్తే నేను ఏదో పొరపాటు చేస్తున్నాను, నువ్వు అలా చెప్పకూడదు అంటే కాదు సార్, లెక్క తప్పు చెప్తే పిల్లలందరూ అదే వేసారనుకో అదే చేస్తారు కదా అన్నాడు. వీడికి చాలా తెలియదు బాబు అనుకున్నాడు. చూడండి అలా అడుగుతుంటే గురువుకి ఎంత జ్ఞానం ఉందనుకుంటాడండి. అలా గురువుని అడగాలి, ఏదైనా అడగాలి, తెలుసుకోవాలి. అంతేగాని మనం కాకపోతే ఏది కూడా ఏదైనా అడగటమేనండి, దాని తప్పే లేదు. అలా అడిగేవాడే పైకి వస్తాడండి, అడగడం వాడు రాదు. ఇంకా నేను వేరే క్వశ్చన్ అడిగేవాడు, ఇవన్నీ కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు. అందుకే నాకు చదువు పెద్ద కదా, తర్వాత ఇంజనీర్ కలిగింది, ఏదో కొట్టుకొని అనుకొట్టుకొని ఏదో కొట్టుకొని. అప్పుడు సుఖబ్రహ్మ, నీ ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తుందయా, వినవలసిందని దానికి సంబంధించిన కథలు చెప్పడం ప్రారంభం. గురువు శిష్యులకి ఎలా ఉండాలో చెప్తున్నాడు. కృష్ణుడు చెప్తున్నాడో అర్జునుడు ఆన్సర్స్, కృష్ణుడు నేను అడుగుతున్నాడో అర్జునుడు చెప్తూ ఉన్నాడు. రెండు చాలా బాగుంటాయి. ఈ పిల్లలను బ్రతికించిన తర్వాత కృష్ణ పరమాత్మ మీరందరినీ తీసుకుని బృందావనంలోకి వెళ్ళిపోయారు. బాగా ఎండగా ఉంది. అప్పుడు కృష్ణుడు గోపబాలుడు అన్నారు. అంటే అగాసురుల నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని బృందావనానికి వెళ్ళిపోయారు. సరే, బాగా ఎండగా ఉంది, మీరు ఇప్పటి వరకు ఎండలో బాగా తిరిగారు, బాగా ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, మనందరం చదువులు తెచ్చుకున్నాం కదా, నీడలో కూర్చొని వాటిని తిందాము అన్నాడండి కృష్ణ పరమాత్ముడు. గోపబాలుడికి తాము ఎందులో తింటున్నాము, ఏమి తింటున్నాము అనేది లెక్కలేదు. కామకు బాగా విచ్చుకుంటే దాని రెక్కలన్నీ ఒకదాని మీద ఒకటి ఉండి మధ్యలో కర్రీ ఉంటుంది. కర్రీ చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరూ మధ్యలో కూర్చోబెట్టారు. వీళ్ళందరూ కృష్ణుడు చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు గోపబాలు, వారికి శౌచ్యం అంటే తెలియదు. శౌచ్యం అంటే వేరండి. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అంటే కృష్ణుడి మీద ప్రేమ అది వాళ్ళకి తెలిసిందంటే, మేము ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది తెలియదు. కృష్ణుడు అంటే మాకు ప్రేమ, అది అలా ఉండాలని ప్రేమ. అంతేగాని వాళ్ళకి తెలియని జ్ఞానం లేదు, వాళ్ళకి శుభ్రత ఎవ్వరికీ లేదు. మనకి పాలు తీసేటప్పుడు అమ్మ పాలు ఎంత శుభ్రం చేస్తుంది పొదుపు, వాళ్ళకి తెలియదా? కొంతమంది అంటారు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలియదు లేనే లేదు. యాభంలో సామాన్యుడు కాదు, అందరూ యాభమే. అయితే ఒక రాయి తెచ్చుకొని తను తినే ఆహార పదార్థాలను ఆ రాతి మీద పెట్టుకున్నారు. ఒకడు 4 చిగురు కోసుకొని తెచ్చుకొని దాని మీద తన ఆహారాన్ని పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డి కోసి తెచ్చుకొని ఒక గడ్డిని కంచంలో అమర్చి దాని మీద పెట్టుకున్నాడు. ఒకడు చల్లి కొండను తెచ్చుకొని దాని మీద పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చెక్కమును పరుచుకొని ఆ చెక్కం మీద తినేసేసుకున్నాడు. ఒకడు చెట్లను అల్లుకుని పెద్ద పెద్ద తీగలో ఒక తీగ దాని కోసం వచ్చి దాన్ని రౌండ్గా పెట్టుకొని దాని మీద పెట్టుకొని తింటున్నాడు. ఒకడు పెద్ద అడవి పువ్వులు కోసుకొచ్చుకొని ఆ పువ్వులు తింటున్నాడు. అయితే ఏం జరిగింది? మాటి మాటికి వేలు మండచి ఆ ఊరించుచు కూరగాయలు తినుచుండు. ఒక్కటొకని కంచములోడు తొడసి చెయ్యన లింగి చూడలేదని నోరు నువ్వు ఒక్కడేవు. ఈ విధంగా ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు? మాటి మాటిగా వేలు నాకుంటూ ఉన్నాడు. హాయిగా మళ్ళీ తీసుకునేది ఆ యొక్క ఊరగాయ తీసుకొని కొద్ది తినేది. ఇలా తింటూ ఉన్నారండి. ఒకడు వారి ఇంటి నుండి ఆవకాయ, మాలకాయ, తోపుడు పచ్చ, రకరకాల పచ్చళ్ళు తెచ్చుకున్నారండి. 25 రోజులు మనకంటే బ్రహ్మాండమైన తిన్నారు. మన అమ్మ నాన్నకి వెళ్ళండి, మన తాతయ్యకి వెళ్ళండి, జాడీలు వరుసగా పెట్టి 10 రకాలు ఉండేవి. చెడిపోయాక సంవత్సరం రోజులు ఉండేది. గుడ్డ పెట్టి జాగ్రత్తగా బల్ల కింద పెట్టి గెంతులో తీసి మళ్ళీ పెట్టేవాడు. సంవత్సరం రోజులు పూజ పెట్టేది. ఈ రోజు పెట్టడం తెల్లారి పూజ పెట్టారు, నిధులు పెట్టకపోతే రండి. వాళ్ళ దగ్గర ఉండేది మన దగ్గర లేదు. అసలు కోసం వాళ్ళు ఆవకాయ తెచ్చుకున్నారు, మాగాయ తెచ్చుకున్నారు, పప్పుకాయ తెచ్చుకున్నారు, అన్ని కూరగాయలు తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఎడమ చెయ్యి పూజ ఎందు కానీ భోజనం అందు కానీ పూజ్యము. కానీ వాళ్ళు చల్లి ముద్ద ఎడమ చేతిలో పెట్టుకున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే ఎడమ చేతిలో ముద్దలు రాయల సంగడ ముద్దలు మీరు రాయాల్సిన వెళ్తే ఇప్పటికి కూడా ముద్దలు తెస్తే ఇప్పుడు చేతిలో పెట్టుకొని ఒక చేతితో ఇలా తింటూ ఉంటారు. ఈ చేయి చేయలేని ఈ చేయి చేస్తుంది, ఈ చేయి చేయలేని ఈ చేయి చేస్తుంది, ఈ చేయి పొడి చేస్తుంది, ఈ
చేయకుండా చేస్తుంది, ఇది శుభ్రం చేస్తుంది మొత్తం, ఇది తింటది. చూసారండి, ఇది తినేది కూడా ఎంగిలే, ఇది శుభ్రం చేసేది కూడా ఎంగిలే. రెండు రకాలు, రెండు చేతులు కనుక రెండు ఒకటే. కోసం ఈ చేయలేదు ఈ చేయలేదు, రెండు చేతులు ఉంటేనేమో కనుక ఎడమ చేయి పెద్ద కాదు, కుడి చేయి గొప్ప కాదు, రెండు చేతులు గొప్పయి, రెండు కళ్ళు గొప్పయి. అయితే పక్క వాడికి ఊరగాయ అన్నం తింటూ వాడికి రుచి చూపిస్తున్నాడు ఒక పిల్లవాడు, గొప్పవాడు. పక్క వాడికి వాడి ఊరగాయలు చూపించి ఊరిసి తీసుకున్నాడు. ఒకడు అలా ఊరగాయ అన్నం తింటున్నాడు, ఒకడు పక్క వాడిని చల్లి మొన్న పెట్టి ఊరగాయలు తీసి అవతల వాడికి తెలియకుండా కుదుక్కని పెట్టేస్తున్నాడు. పక్కవాడు అడిగితే నోరు చూపించి నేను కట్టినా అంటున్నాడు. ఒకడు పిస్తల్ ఆకులు తెచ్చుకుందామని పక్కకు వెళితే వాళ్ళ చల్లి మొట్టలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని కొత్తగా తినేస్తున్నాడు. ఈ విధంగా వాడు వచ్చి అడిగేసరికి నోరు తెరవకుండా నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని నమలకుండా నెంగి వేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఒకడు దాన్ని బద్దెనగుండు పెట్టాలనేవాడు, వాటికి ఒక విస్తర దగ్గరికి వెళ్ళి బద్దెనగుండుగా నీ దాంట్లోనే వచ్చి తినాలంటూ ఆ విస్తరలో కొన్ని పదార్థాలు తీసుకొని తినేవాడు. అంటే వాళ్ళంతా ఆనందంగా ఉండేవాళ్ళండి. అలా ఒకడు వచ్చి అందరి విస్తరలోనే తినేసేవాడంట. అరే నీ దాంట్లో కొద్దిగా ఉంటా, దాంట్లో కొద్దిగా ఉందని. వాడు అసలు తన తెచ్చుకోవడం చెక్క పెట్టుకోవడం. ఒకడు కృష్ణుడు చూపించి ఆవకాయ ముక్కలు పట్టుకొని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడ అనేవాడు. కృష్ణుడు చూస్తే ఆయన తినడండి, మధ్యలో కూర్చొని ఉంటాడు. పక్కవాడు కృష్ణుడు వంట చూసేసరికి వాడి విస్తరలోని ఆవకాయ ముక్కలు వీడి తినేసేవాడు. ఒకడు నవ్వుకుంటూ అన్నం తింటున్నాడు, ఒకడు తాను నవ్వకుండా తన మాటల చేత పక్కవాడిని నవ్విస్తున్నాడు, ఒకడు ఆగకుండా అలా ఏదో మాట్లాడుతూ పక్కవాళ్ళతో ముచ్చట్లు ఆడుతున్నాడు. వీడు మాట్లాడే మాటలను విని అక్కడ ఉన్న మరొకడు మురిసిపోతున్నాడు. ఇన్ని రకాలుగా వీరందరూ అక్కడ అన్నం తింటూ ఉన్నారండి. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీడు కృష్ణుడు చూస్తూ తింటున్నాడు. వాళ్ళకి అన్నం తినడం చేత కడుపు నిండదు, కృష్ణుడిని చూస్తూ తినడంలో వారికి కడుపు నిండుతుంది. ఇది వాళ్ళ గమ్మత్తు. అంటే కృష్ణుడిని ఆనందపరచాలి. కృష్ణ ఇది భాగవతుడు ఏంటంటే కృష్ణుడు అన్ని నవ్వుతున్నాడు. ఈ లీల చేసింది ఎక్కడంటే నేను మొన్నే చూశానండి, ఆ బృందావనంలోనే. ఇప్పటికీ చెరువు ఉంది అక్కడ, ఇప్పటికే స్లాబ్ వేస్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎలా రాశాడో అలా కృష్ణుడు మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళందరూ చుట్టూ కూర్చొని ఆర్ట్ చేస్తున్నారండి. ఆశ్చర్యం వేసిందండి నాకు. అక్కడే బండలు కాకుండా ఆ రోజు కృష్ణుడు తిన్నాను, ఆ బండల మీద పెట్టారంట. అందరూ కలిసి కృష్ణుడి వాసులు పెట్టి కృష్ణుడు బలరామం తిన్నారు, అందరు తిన్నారు. ఆ బండ ప్లేట్ లాగా ఉందండి, ఇప్పటికీ అదేనండి ఆ బండే ఉంది. అంత ఆశ్చర్యకరమైందండి ఆ లీల ఉంది. ఈ లీల చాలా గొప్ప లీల. ఈ విధంగా అందరూ కూడా కృష్ణుడు చూస్తూ తింటున్నారే కానీ వాళ్ళకి ఆనందం కృష్ణుడు చూస్తే చాలు, అంటే పొంగిపోతున్నారు వీళ్ళు. అందరి మధ్య నిలబడి కృష్ణ పరమాత్మ తన మీద ఉన్న ఉత్తరీయం తీసి నడుము కట్టి అందులోకి వేణువు తోపి ఆవులు తోలే కర్ర ఊదే కొమ్ముపూరు, ఆయన దగ్గర అయ్యారండి కొమ్ముపూరు, ఎడమ చంపలో పెట్టుకొని ఎడమ చేతిలో చద్ది అన్నకు ముంద పట్టుకొని ఎడమ చేతితో గోపబాలు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ సందులో పట్టుకుని దానిని నందుకుంటూ అన్నం తిన్నాడు. ఇది భాగవతంలో పోతన గారు లైవ్ చూశాడండి. ఆ రాసిన రామచంద్రుడు చెప్తుంటే రాశాక కృష్ణుడు తన ఎడమ చేతిలో పెట్టుకున్నది గత రాత్రి వండిన పదార్థం. ఒకరోజు గడిచిపోయింది గత రాత్రి వండిన పదార్థం. నిలువ ఉన్నది, నిలువ ఉన్న పదార్థం ఈశ్వరుని నివేదనకు పనికి రాదు. మన మఠంలో 3 గంటలు సాయంత్రం 6 గంటలు కొడితే 8 వరకు తినేస్తారు. పొరవంతా బకెట్ వేసేస్తారు, అన్నం కానీ కూర కానీ ఆ సాంబాయి మొత్తం మొత్తం ముక్కలు కూడా అవుతాం. అది విలువ పదార్థం భగవంతుడు తినడు. కానీ ఒక బెల్లం ముక్క మాత్రమే అర్హత ఉందండి. అందుకే ఏమీ లేకపోయినా భగవంతుడు రోజు బెల్లం ముక్క పడింది, దానికి నివేదన బ్రహ్మాండంగా చేయాలి. దానికి పట్టుకో ఇబ్బంది లేదు, దోషం లేదు. బెల్లం ముక్క ఎప్పుడైనా నైవేద్యం పెట్టేయచ్చు, దానికి నిలవ దోషం లేనే లేదు. కృష్ణుడు అలా తల్లి అన్నము ఎడమ చేతిలో పట్టుకొని గోపబాలు ఎంగిలి చేసిన ఊరగాయల ముక్కలను నంచుకుంటూ తింటున్నాడు. వాడు తిన్న తర్వాత మిగిలింది కృష్ణుడు తింటున్నాడండి. అది కృష్ణ పరమాత్మ అంటే సామాన్యుడు కాదు. ఆయన యాగభోక్త, యాగభోక్త అంటే వెంకటేశ్వరుడు. ఆయన
నమో నారాయణాయ స్వాహ అంటే తిన్నాడు. యజ్ఞం చేసేటప్పుడు అని మంత్రం చెప్పి సృక్కు శ్రోములతో నేతిని పోస్తే హవిస్సు వస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ అయిన ఈ రోజు ఈ గోపబాలందరితో కలిసి అమరికలు లేకుండా అన్ని లోకముల నుండి వచ్చే చూస్తున్నా తినే కృష్ణుడు తినేదాన్ని. ఏమి ఆశ్చర్యం అండి, యాదగోపైన శ్రీకృష్ణ పరమాత్మ ఎంగిలి తింటున్నాడా? ఒక చేతితో ఈ చేతితో అన్నమా, ఈ రెండు ముక్కల చేతుల్లో మామిడి ముక్క ఇలా తింటున్నాడా? కొమ్ము కూడా కట్టుకున్నాడా? దానితో దోపుకున్నాడా అని దేవతలందరూ చూస్తూ ఆశ్చర్యపోయాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప అవిశ్వలు స్వీకరించని పరమాత్మ. చూడండి, యజ్ఞయాగాలు చేస్తే కానీ స్వీకరించడండి. అటువంటి పరమాత్మ గోపాల బాలుతో కలిసి స్నానం చేయకుండా ఇంత మంది మధ్య కూర్చుని తాము ఎంగిలి చేసి పెట్టినది పరమాత్మ తింటున్నాడు. శౌచం లేకుండా ఆకులలో, పువ్వులలో, చిక్కములలో, దండలలో ఈ రోజు ఈశ్వరుడు తింటున్నాడు. ఏమి ఆశ్చర్యం అండి అని వారందరూ ఎల్లపోయి చూస్తున్నారు. దేవతలందరూ రంభాని అప్సరస్సును పొంగిపోయి నాట్యాలు చేస్తూ ఉన్నారు. దేవతలందరూ ఆనందంతో గోవిందా గోవిందా అని తెలుసుకున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చోటు పడ్డాయి. అయితే ఈ అల్లరేమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు ఇలా చూశాడంట బ్రహ్మదేవుడు. ఈ భూమండలం వైపు చూశాడండి. ఆయన ఎక్కడో గోలోకంలో ఉన్నాడంటే సత్యలోకం లాస్ట్ పైన లోకం అయింది. దాని తర్వాత చాలా లోకాలు ఉంటాయి. వైకుంఠ లోకం, పరమేశ్వరుడు లోకం చాలా ఉంటాయి. సరే చూస్తే అక్కడ బృందావనంలో కృష్ణ పరమాత్మ గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. కృష్ణుడు అగాసురుని వధించి పిల్లలందరితో కలిసి తింటున్నాడని తెలుసుకున్నాడు. ఈ ఎంగిలి ముద్దలు ఎడమ చేతిలో పెట్టుకొని తింటున్నాడు పరబ్రహ్మ. అగాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఎక్కడ బ్రతికించాడా? యాగములకు తప్ప అవిశ్వలు స్వీకరించని ఈ పరబ్రహ్మ ఎంత సురముడైనాడా? ఇది నేను నమ్మను. ఈ పిల్లవాడు బ్రహ్మ కాదు అనేశారు. అంటే దేవతలందరూ కూడా కృష్ణుడిని భగవంతుడు అనుకుంటున్నాడు. కానీ బ్రహ్మదేవుడి కూడా మాయ చేశాడు కృష్ణుడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడని మాయ కలిగేశాడు ఆయన. అంటే మనకి లీల చూపించాలి. ఆ లీలని ఏదో చూపించాలి. అంటే ఎంగిలి తింటున్నాడా? యజ్ఞయాగాలు అవిశ్వసిస్తే గాని, సృక్కు వాటితో పెడితే గాని, ఆవుని వేస్తే గాని, ఓం నమో నారాయణాయ స్వాహ అంటే కానీ తీసుకోడు. అటువంటి ఈరోజు ఈ ఎడమ చేతిలో సద్యనము, ఈ కుడి చేతిలో మామిడి ముక్క పెట్టుకొని తింటున్నాడా? వెంగిలి పెట్టుకున్నాడా? కృష్ణ పరమాత్మ ఈయన కృష్ణుడు దేవుడా? నేను నమ్మను. అగాసురుడు నుంచి రక్షించాడు ఈయన కాదు. ఇదేదో పిల్లవాడు ఉన్నాడు. నేను చిత్రముఖ బ్రహ్మ, నేను ఇంటి పెద్దను. ఎవరికి పెద్దంటే మనందరికీ పెద్దనండి చంద్రముఖ బ్రహ్మ. నిజంగా మనందరికీ బ్రహ్మ పెద్దవాడు. ఆయన వచ్చి మనందరం వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? విష్ణువుడు నుంచి వచ్చాడు. కనుక మనందరికీ తాత ఎవరు? కృష్ణ పరమాత్మ. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవము, తాత తెలుసుకున్న అది తగిన వాడిని కూడా నేనే అనుకున్నాను. ఇక నీ అబ్బాయి గురించి తెలుసుకోవడం అవసరం లేదు, నా గురించి తెలుసుకోవాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. నేనే నీ బంధువునయ్యా, నీకు బంధువు ఎక్కడ లేదయ్యా, ఇక్కడ నేను ఒక్కడేనయ్యా నీ బంధువుని అని చెప్తున్నాడు భగవంతుడు. భగవద్గీతలో 4 ముఖాలు ఉన్నవాడిని, వేదంలో చదివిన వాడిని నా మాయ తప్పించుకోలేదు ఎవరు అని వెంటనే ఒక మాయ చేశాడండి బ్రహ్మదేవుడు. అక్కడే నీరు త్రాగి పచ్చిగా తింటున్న ఆవులని, గోడలని, ఎద్దులని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి మాయం చేసేసి వాటినన్నింటినీ ఒక కొండ కొబ్బలో పెట్టేశాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణ మన ఆవులు కనపడడం లేదు అని కృష్ణుడితో చెప్పారు. ఎప్పుడైనా కూడా ఏదైనా కృష్ణుడితో చెప్తారు. అందుకే మనం ఏమి చేసినా, తప్పు పొరపాటు చేసినా, మంచి చేసినా అమ్మ నాన్నకి చెప్పుకోవడం మనం తెలుసుకోవాలా. వాళ్ళు ఎప్పుడో తెలుసుకోవడం కూడా చేయాలి. అది చాలా మంది మనం తెలుసుకోవాల్సిన ధర్మం కూడా. అటు ధర్మాన్ని చెప్పుకున్నాడు, వాడి పిల్లలు చెప్తున్నారు. అయితే అప్పుడు కృష్ణుడు ఆ ఆవులని, గోడలను నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను, మీరు అన్నం తింటూ ఉండండి. అలాగే ఎత్తుకున్నాడండి.
అని చెప్పి ఆవులను వెతకడానికి బయలుదేరాడు పరమాత్మ. వాటి పాదములు జాడలు కనబడ్డాయి. జాడలు చాలా దూరం వెళ్ళాడు. ఒక చోట మంద అంతా వెళ్ళిపోయినట్టు ఉంది. దేని పాటికి ఆవులు కనబడకపోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుణ్ణి ఏం చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గొప్ప బాలులను కూడా ఆయన చేసేసాడు. అంటే కనికిల గొడవలైంది. సరే కృష్ణుడు వెనక్కి వచ్చేసాడు. ఏమో చేయాలి కదా. వస్తే బ్రహ్మగారు కూడా అరే అసలు ఈ గొప్ప బాలుడు కూడా మాయం చేస్తాడు, ఏం చేస్తాడో చూద్దాం పిల్లవాడుకున్నాడు. వాళ్ళను కూడా మాయం చేసేసాడు. ఆయన అక్కడ గొప్ప బాలుడు చూస్తే లేదు. అక్కడ ఆవులు లేవు, గోడలు లేవు, ఎద్దులు లేవు. సాయంకాలం అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మా పిల్లలేమి, మా ఆవులేమి, మా ఎద్దులేమి, మా గోడలేమి అని అడుగుతారు. అందుకని అవన్నీ ఏమైపోయి ఉంటాయని ఒకసారి దివ్య దృష్టితో చూశాడట భగవంతుడు. పిల్లవాడైన ఆయన పరబ్రహ్మ కదా. పిల్లవాడైన ఆయన పరబ్రహ్మమే. చిన్ని కృష్ణుడైన పరబ్రహ్మమే. మనకలా కనిపిస్తాడు. తన కొడుకే తన నాభి కమలములో నుండి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మగారికి వేళ మోహ బుద్ధి పుట్టింది. నా కుమారుడైన ఆ బ్రహ్మ ఈ రోజు మోహ బుద్ధి పుట్టింది. నా నాభిలో నుంచి పుట్టిన బ్రహ్మకి మోహ బుద్ధి పుట్టింది. ఆయన తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఒక చిన్న పరమాత్మ తాను ఒక్కసారి సంకల్పం చేశాడండి. అంతే ఎన్ని ఆవులు వచ్చాయో, ఎన్ని ఆవులు అయిపోయాడో ఒక్కసారి సంకల్పం చేశాడు. అన్ని ఎద్దులైపోయాయి, గోడలైపోయాడు, గోపబాలుడు అయిపోయాడు. అన్ని తాను అన్ని అయిపోయాయండి. అయితే వాడు పట్టుకున్న కర్రలు అయిపోయాడు, గుట్లు అయిపోయాడు, గిన్నెలు అయిపోయాడు, మిగిలిపోయిన చద్యానపు మెతుకులు అయిపోయాడు, ఉండిపోయిన పచ్చడి ముద్దలు అయిపోయాడు, ఆవులు అయిపోయాడు, గోడలైపోయాడు. గోపబాలుల కాళ్ళు, చేతులు, కళ్ళు, తలలు, చెవులు, ముక్కు అయిపోయాడు. ఈ పిల్లవాడు ఎలా ఉంటాడో అలా అయిపోయాడండి. తానే తనని కోరుకుని అన్నిటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళాడు. అంటే కృష్ణుడే అన్నీ అయిపోయాడు. చిన్నప్పుడే లీల చేశాడు. ద్వారకారాజానికి పోయిన తర్వాత 16,000 మంది గోపికల్ని, అష్టమార్యుల్ని ఒకే సమయంలో ఒకే టైంలో అందరికీ తాలిబొట్టు కట్టేశాడు కృష్ణ పరమాత్మ. ఎవరు కట్టారు? ఏం కట్టాడండి? వాళ్ళంతా కృష్ణుడైనా పెట్టలే. ఇది అర్థం చేసుకుంటే కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నట్టు, మీ ఒంట్లో ఉన్నట్టే. కృష్ణుడి భార్యలు ఉన్నారు వీళ్ళందరినీ అనుకుంటే కృష్ణుడు వీళ్ళు లేదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు గడిచినా కృష్ణుడు తెలుసుకోలేదు. కృష్ణుడు నాకు తెలియకుండా మీరు పుట్టారా? వస్త్రాలు లేకపోతే నాకు తెలియకుండా పుట్టారా? ఎందుకు సిగ్గుపడుతున్నారు అన్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు కృష్ణుడు వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడ్డాడనుకో, ఈ నిజంగా కృష్ణుడేనా అని అనుకుంటాం. వాళ్ళు పారిపోతామని ఏదో కొత్త వ్యక్తి వచ్చాడండి. వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. కృష్ణుడంటే మామూలు అనుకున్నారు. కోసం నాకు తెలియకుండా మీరు పుట్టారా? నేనే మీ ఎన్నికలు పెట్టాను, నేనే మీ చర్మం పెట్టాను, మీ మలమూత్రాలు అవన్నీ ట్యాంకు నేనే పెట్టాను, అన్ని నేనే పెట్టాను. నాకు తెలియకుండా పుట్టారా? నేనే పుట్టించాను మిమ్మల్ని అందరినీ అన్నాడు. ఎవరో ఒక గోపిక అర్థం చేసుకుని అర్థం చెప్పింది. ఈ పరమాత్ముడు అనేది చేశాడు. చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. వెంటనే ఇచ్చేశాడు. నాకు శరణ పొందితే చాలు. ఏంటి మీరు సిగ్గుపడని అవసరం లేదు. నా దగ్గర మీ సిగ్గు నాకు తెలియకుండా పుట్టారా? అమ్మ దగ్గర మన సిగ్గు, అమ్మకి తెలియకుండా పుట్టావా? అమ్మ ఎన్ని చేస్తుంటే మన శరీరంలో అమ్మకి తెలియన వస్తూ ఉందా మనలో? పరమాత్ముడికి తెలియదు. అమ్మకు పైనే తెలుసు, అన్నీ కృష్ణుడికి తెలుసు. ఏమేమి పెట్టాడు, ఎక్కడ ఏం పెట్టాడు అది చెప్తున్నాడు. మరలా కూడా ఆయనే, ఆ గోపబాలుడు ఆయనే, కర్రలు ఆయనే. ఏ కర్ర పిల్లలు తీసుకుంటాడో ఆ కర్ర కూడా ఆయన అయిపోయాడు. అందరూ ఆయన అయిపోయాడు. అందరూ కృష్ణుడే అయిపోయాడండి. ఈ విధంగా అక్కడ మందలో ఉన్న పిల్లలు కానీ, వారి ముందు నడుస్తున్న గోడలో కానీ, కొడుతున్న కర్రలో కానీ, పెట్టుకున్న చిక్కంలో కానీ, మిగిలిపోయిన అన్నకు మెతుకులు, ఊరగాయ అన్ని ఆయనేనండి. ఊరగాయ కూడా అక్కడుంది. ఇవన్నీ సంవత్సరం తర్వాత బ్రహ్మదేవుడు చూస్తే అయ్యి ఉన్నాయి. ఎవరు వస్తున్నారండి? ఈ విధంగా గ్రామంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏ పల్లులకే బాలకులే తెరపున తిరిగి ప్రీతి నొసంగితిని ఉన్నా పల్లులగా బాలకుల తెరపున ప్రీతి చేసి అవనీనాథ
ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు, ఏ గొడవలు, ఏ ఆవులు, ఏ ఎద్దులు ఎవరెవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు కృష్ణ పరమాత్మ. ఆ తల్లిదండ్రులు గోపకాంతలు గోపబాలులను చూసి మా పిల్లాడని మూసిపోయారు. అంటే రోజు అలా వస్తున్నారు, వాళ్ళు అలా అనుకుంటారు అంతే, వేరే లేదు. కానీ ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టి పాలిస్తున్నారు, భోజనములు పెడుతున్నారు. కృష్ణుడు రోజు ఆవులని దూడలని తీసుకెళ్తున్నాడు, బృందావనానికి వెళ్ళిపోతున్నాడు. మరలా సాయంకాలం ఆవులని దూడలని తీసుకొచ్చి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈలోగా పుణ్యకాలం అంటే కను రెప్ప మూసి తెరిచినంత కాలం అయిపోయింది. పరమాత్మ బ్రహ్మకారికి పుట్టి అంటే మనకి ఒక సంవత్సర కాలం. బ్రహ్మదేవుడు ఇటన్నాడంటే ఒక సంవత్సర కాలం అండి మనకి అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని ఇద్దరు ఒక బ్రహ్మగారి ఇక్కడ కళ్ళు తెచ్చాడు. తెలిస్తే అటు నుంచి తలని ఇటు తిప్పాడంట. అవే ఆవులు, అవే గోడలు, అవే గోపబాలు ఇక్కడే ఉన్నారు. తాను దాచాడు కదా అని దాచిన గుహను చూశాడు స్వామి బ్రహ్మదేవుడు. వాళ్ళందరూ గుహలో ఉన్నారు. ఇప్పుడు మాయ చేద్దామనుకున్న వాడు మాయలో పడిపోయాడు. ఎవరైతే మాయ చేద్దామనుకున్నాడో బ్రహ్మదేవుడు ఆయనే మాయలో పడిపోయాడు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది బ్రహ్మదేవుడికి. బ్రహ్మ పంపున కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మ ఒకడు గాని వేరొక్క బ్రహ్మలేరు సృజింపగా, బ్రహ్మలేరు సృజింపొక్కండు బాలవత్సకందమ్మమే, బ్రహ్మబంధు జనించే ఒక్కట బ్రహ్మమౌనది చూడగా. అంటున్నాడు, చతుర్ముఖ బ్రహ్మమైన నేను ప్రాణులన్నింటినీ సృష్టి చేస్తాను. నేను సృష్టించిన ఆవు, నేను సృష్టించిన గోడలు, ఈ గోపబాలు అందరూ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇదే ఆవులు, ఇదే గోడలు, ఇదే గోపబాలు అందరూ అక్కడ ఉన్నారు కృష్ణుడి దగ్గర. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనాన్ని చూసుకున్నాడంటే వెనక్కి తిరిగి ఒకసారి బ్రహ్మదేవుడు అది ఖాళీగానే ఉన్నాడు సింహాసనం. దానిలో మరొకరు ఎవరు లేరు కాబట్టి తానే సృష్టికర్త అనుకున్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారు ఎవరో అని ఆలోచన చేశాడు. అంటే ఆ గుహలో ఉన్నారు, ఇక్కడ బయట ఉన్నారు అని ఆలోచన చేశాడు. అప్పుడు బ్రహ్మగారి గుర్తొచ్చిందంట, నన్ను కూడా సృష్టించిన వాడెవరో అతడు పరబ్రహ్మ. అది పరబ్రహ్మ. పరబ్రహ్మ ఈయన బ్రహ్మ, పరం పరమాత్మ, మనం ఆత్మ. మనల్ని సృష్టించిన వాడు పరా, ఆయన కూడా ఉన్నాడు, ఆత్మరూపంలో ఇక్కడ ఉన్నాడు. అయితే ఎవని నాభి కమలముని నేను పుట్టానో వాడి ఇప్పుడు చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు. అది తెలుసుకున్నాడు బ్రహ్మగారు. వాని మాయ ఎందు నా మాయ పుట్టి ఏమైపోయింది, నేను దీన్ని తెలుసుకోలేకపోయాను అని అనుకున్నాడు. అనుకోగానే ఒక్కసారి మోహ బుద్ధి విడిపోయింది. ఇదండి మోహం విడిపోవాలి. నేను నేను నాది అనుకున్నంతసేపు నీవు మోహం వదలలేవు. నేను సంపాదించాను, నేను లేకపోతే ఈ సంసారం నువ్వేమి అనుకున్నావా? ఆ వంటనే నేనే కానీ జాగ్రత్త లేకపోతే నువ్వేమో సంసారం చేస్తావా అంటారు. ఇన్ని రకాలుగా నేను నేను అని ఇక్కడ కొట్టుకొని ఎవరు అనేది తెలుసుకోలేక మనం వెళ్ళిపోతున్నాము. బ్రహ్మదేవుడు అంతలోనే మోహంలో పడ్డాడు, మనం వెళ్ళడం పెద్ద పని కాదు. కనుక ఇవన్నీ ముందు భాగవతంలో మనకు చూపిస్తున్నాడు. ఆయన బ్రహ్మదేవుడిని అంతలోనే మోహంలో పడ్డాడు, మీరు మోహంలో పడకండి అని కృష్ణుడు చెప్తున్నాడు. నా మోహంలో పడండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు చిన్ని కృష్ణుడు చూద్దామని, పరబ్రహ్మంలో చూద్దామని అటు చూశాడండి. ఒకసారి చూసేసరికి ఆవులలో, గోడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుల్లో, బలరాముల్లో 4 భుజములతో శంఖ చక్ర గదములను పట్టుకుని పట్టు పితాంబరముతో, శ్రీవత్సముతో, కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుండలములతో వెలిగిపోతున్న ఆ పరబ్రహ్మం అనేకంగా దర్శనమిస్తూ ఉన్నాడంట. ఎక్కడ చూసినా కూడా ఆవుల్లో ఉన్నాడంట, బలరాముల్లో ఉన్నాడు. ఎక్కడ చూసినా 4 చేతులతో ఉన్నాడంట మహావిష్ణువుగా. ఈ విధంగా దర్శనమిచ్చాడు ఆయనకి. ఇన్ని కాంతి పుణ్యములను చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అయోమయంలోకి అయిపోయాడు. అయోమయంలోకి అయిపోయాడు. ఎక్కడ చూసినా ఆ పరమాత్ముడే కనిపిస్తున్నాడు. ఇంకా ఎదురుకుండా ఉన్నవాడు చూడలేని స్థితికి వెళ్ళిపోయాడు. బుద్ధి అపభ్రంశమైపోయి తానేమో మర్చిపోయాడు. అసలు
ఒక్కొక్కసారి నేనెవరో మనం మర్చిపోతున్నామండి. ఎందుకు ఇలా అయిందని కళ్ళు మూసుకొని ఆలోచించాడు. నా మాయ దేని మీద పనిచేయదు, దాని మీద మాయ కమ్మే ప్రయత్నం చేశాను అనుకున్నాడు. అనుకుని స్వామి దయచేసి నేను చూడగలిగినటువంటి కనపరుడని ప్రార్థించాడు. స్వామి నేను చూడగలిగినట్టు నీవు కనపడు అని. అంటే నేను ఇదంతా చూడలేను, ఇంకా అయిపోయింది, నేను చూడగలిగినట్టే కనిపించన్నాడు. అప్పుడు ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనబడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడ మాత్రమే కనిపెట్టాడు. లక్ష్మణుడు కూడా ఉన్నాడు కదండి స్వామి. ఆ లక్ష్మణుడి ఈయనే మళ్ళీ లక్ష్మణుడు, ఆదిశేషుడు, ఇంతమంది ఉన్నారంటే ఒకటే పెట్టుకోవాలి. ఈ లీలను చేసినది తానేనని ఒక రోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. ఈ కౌమార పౌగండ్య లీల సామాన్యమైనది కాదు. దీనికి ఫలశ్రుతి ఈ లీలను వినినా చదివినా పరమాత్మ వారు కోరుకున్న కోరికను వెంటనే తీరుస్తారని ఈ ఫలశ్రుతి చెప్పబడినంత సామాన్యమైనది కాదండి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చారు. కిందికి వచ్చి హంసవాహనం మీద నుండి స్వర్ణదండం పడిపోయినట్లుగా పడిపోయాడంట. వాళ్ళ పడిపోయి చేతిలో సత్యముద్ద పట్టుకున్న కృష్ణుడి స్తోత్రం చేద్దామనుకుంటున్నాడు. నోటి మాట రావడం లేదు, కంఠం గాత్రికమైపోతూ ఉన్నది. ఆయన చిన్ని చిన్ని పాదములపై ఉన్న కృష్ణుడి వైపు తలలు తిప్పుకొని ఉన్నారు. తన కంఠములకు పొరలు విడిపోయిన తర్వాత ఆయన అన్నారండి, శంపాలకితోడి జలదంబు కైకొడి వెలుగు కొల్లితోడి మేనివాని కమనీయ మృదులా అన్న కమలమిత్ర విశాల వేణు చిహ్నంబులు వెలైవాని దుజాగి నిర్మిత కుండలంబులవాణి సిగిపించ మిశ్రిత శిరమువాణి వన పుష్పమాలికావ్రాత కంఠమువాణి నలిన కోవల చరణములవాణి కరుణ కడలుకొనిన కడగంటి వాణివో అలపాలు భంగి పరగువాణి నగు మగంబువాణి నలుగన్న తండ్రి నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష. ఆయన కాళ్ళ మీద పడిపోయి ఈ తలలో అప్పేది తిప్పుకుంటున్నాడన్న కాళ్ళ మీద. శంపారతి అంటే మెరుపు తీగ. కృష్ణుడు మెరుపు తీగతో కూడిన వర్షాకాలంలోని నల్లని ముప్పి ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడంట. అది నల్లని ముప్పి ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ వచ్చినప్పుడు అలా మెరిసిపోతున్నాడంట. మెరుపుతో ఎంత అందంగా ఉంటుందో, ఆ ముప్పు అప్పుడు ఎంత అందంగా ఉంటుందో. పైన చిన్న ముద్దనే వేసుకున్నాడు. ఎడమ చేతిలో పెరుగు అన్నపు ముద్ద పట్టుకున్నాడు స్వామి. ఎడమ చేతిలో పొంగు కూర ఉంది, చేతిలో కర్ర ఉంది, పీతాంబరంలో పట్టుకున్నాడు. దూడలని పక్కన వెతకడానికి వెళుతున్నా ఉన్న ఊరగాయ పెట్టాలి వేలు మధ్య ఉన్నాయి. దట్టిలో లోపల వేలు ఉంది. ఏనుగు దంతముతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఒక దానిని పెట్టుకున్నాడు. అరణ్యములో దొరికిన పద్మములతో కూడిన తీగ ఒక దానిని దండగా వేసుకున్నాడు. పాదరక్షలు లేకుండా మట్టి కొట్టుకుపోయిన కాళ్ళతో చిన్ని చిన్ని పాదములు కలిగి ఉన్నాడు. అతని కంటి చివర చూపుల్లో అపారమైన వాత్సల్యం ఉందంట. స్వామి కంటి చివర చూపుల్లో గోపాల బాలులా తిరుగుతున్నాడు. నవ్వు ముఖముతో ఉన్నాడు. అలా కనబడుతున్న కృష్ణుడి పాదాల మీద పడి చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు. ఆయన చిత్రమైన మాట అన్నారండి. చతుర్ముఖ బ్రహ్మగారు చిత్రమైన మాట అన్నారు. ఈశ్వర, నీవు మనసుకి వాక్కుకి అంతేకంట వంటి వాడివి కావు. ఈ బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన వాడివి. ఈ బ్రహ్మాండములన్నీ నీ శరీరములకు అంటుకున్న ధూళి రేణువులు. ఈ బ్రహ్మాండం ఆయన అంటుకున్న ధూళి రేణువు. మనం ఆ ధూళి రేణువులో నేను ఎంతటి వాడినండి, నేను అసలు ఎక్కడ ఉన్నానండి. మరి భగవంతుడు ఈ బ్రహ్మాండంలో మనల్ని చూసుకున్నాడంటే మరి ఎంత ఎంత మంది లేరు. మనల్ని చూసుకున్నాడంటే నీ భాగవతం మనకు వినిపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ అంటే మన మీద దైవం ఉంటే వినిపిస్తున్నాడండి, లేకపోతే మనం వినలేదు. అది బ్రహ్మదేవుడు చెప్పేది. ఈ బ్రహ్మాండములన్నీ నిన్ను నిబిడీకృతమైపోయిన వాడివి. ఈ బ్రహ్మాండములన్నీ నీ శరీరంలో భూమి కణాలు అంటుకున్నాయి. అంతటి విలాస్వరూపంగా ఉన్నవాడిని, అంతటి పరమాత్మని నా చిన్ని మనసులో ఎలా ఉన్నావయ్యా? నేను ఇముడ్చుకోగలనా, నిన్ను గురించి స్తోత్రం చేయగలగనా అని బ్రహ్మదేవుడు అందరూ కింద పడి వాళ్ళ పడి వదిలేడుతున్నాడు. ఇంకా చాలా ఉందండి. దీన్ని బట్టి చూడండి, మనం ఎక్కడున్నామండి, ఎక్కడున్నామో తెలియదు.
మన జీవితం ఎంత, మనం ఎంత, ఆయన దృష్టిలో ఎంత. అందుకే నా చూపు దృష్టిలో పడ్డాడో వాడిని లాగేసుకుంటా. అది లాగేసుకోవాలంటే నా గురించి చదవాలయ్యా, నువ్వు నా గురించి వినాలయ్యా, వింటే ధర్మం చేస్తావయ్యా. కించిత్ ధర్మ ధర్మం చేయ, ఇంత ధర్మం చేయాలయ్యా, నాకు అవసరం లేదు కలియుగంలో, ఇంత ధర్మం చేయి ఆనందిస్తా అంటాడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 గోవింద రాధే గోపాల రాధే. జై రాధారమణ గోవింద కి జై, బృందావన గోవింద కి, మధుర గోవింద కి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ విజయవాసులవాడ శ్రీనివాస గోవింద గోవింద, అమూల్యలక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద, భూదేవి ఆదివరాజ స్వామి పుష్కరే వెంకటాచల గోవింద గోవింద, రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద, అయోధ్య నివాస దశరథ మహారాజు కుమార రామచంద్రం ప్రభు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద గోవింద, శ్రీ రుక్మిణీ పాండురంగ విఠల్ గోవింద గోవింద, శ్రీ మహారాజ్ గోవింద, మహాభక్త బృందముల గోవింద, చతుర్ముఖ బ్రహ్మగారి గోవింద గోవింద. చతుర్ముఖ బ్రహ్మగారి భద్రాపతి ఆయన నమస్కారం చేసుకోవాలని ఆయన చిత్రపడి దొల్లేడు. చతుర్ముఖ బ్రహ్మ అసలు ఎందుకయ్యా ఈ బ్రహ్మ పదవి ఇచ్చావు నాకు? ఈ గోపవాలు తూలి నా నెత్తి మీద చదువుకుంటే చాలా అన్నాడు. అసలు నాకు ఈ బ్రహ్మ పదవి, నేను ఇక్కడే ఉంటానన్నాడు. అంటే ఈ గోపవాలు ధూళి నీ పైన పడుతుంది, వాళ్ళ ఎంగిల్ తింటున్నావు, వాళ్ళు ఊరగాయ నందుకొని ఇస్తే నువ్వు తింటున్నావా? పరబ్రహ్మవు నీవు. వాళ్ళు ఎంత గొప్ప పుణ్యాత్ములయ్యా, వాళ్ళ ధూళి నా నెత్తి వేసుకుంటానయా అన్నాడు. ఆశ్చర్యపోయిపోతున్నారు గోపవాళ్ళు. ఈయనెవరు 4 తరకాలే వచ్చి మా కృష్ణుడి దగ్గర కొల్లాడుతున్నాడు అంటే వాళ్ళ అమాయకులు. కృష్ణుడే వారి దైవం. అది మనకు కూడా కృష్ణుడే దైవం, ఎవ్వరితో పనిలేదండి. ఆ పరమాత్మ నేనే అనుకొని నేను కనుక తలుచుకుంటే చక్రాచార్యులు చెప్పినట్టు కృష్ణుడే కనిపిస్తున్నాడు అంటే మీకు మనకి ఏది అవసరం లేదు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.